పూర్తిగా విభేదిస్తున్నా, భయంకరంగా విభజిస్తున్నాను కూడా. ఒకే ప్రశ్న సార్ మీకు, అందరూ శూద్రులే అని ఏ పురాణం చెప్పిందో దయచేసి చెప్పండి. భాగవత పురాణంలో ఉంటుంది. భాగవత పురాణం ఎక్కడ సార్ అది? మీరు బహుశా గూగుల్లో చూస్తున్నారు. లేదు, నేను రాసుకుంటున్నాను. నేను గూగుల్లో ఎక్కడ సార్? సార్ భాగవత పురాణం రాసుకుంటున్నాను, నోట్స్ రాసుకుంటున్నాను. రాసుకోండి, నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ టైం అయినా చెప్పండి. లేదు, నెక్స్ట్ టైం అయినా చెప్పండి. అయితే సార్ నా ఉద్దేశం, నేను చెప్తున్నాను, ఆయన చెప్పేది అది ఒక బూతు అబద్ధం. అందరూ శూద్రులే అని ఏ పురాణం చెప్పదు. ఒకవేళ అందరూ శూద్రులే అయితే ఈరోజు బ్రాహ్మణులు ఒప్పుకోవాలి ఆ విషయం. వాళ్ళు నేను శూద్రుడని ఒప్పుకోవాలి, వాళ్ళు మేము శూద్రులను ఒప్పుకోవాలా. బ్రాహ్మణుడి పేరు శర్మ ఉండాలి, క్షత్రియుడి పేరు లాస్ట్ లో వర్మ ఉండాలి, గుప్తా అన్న పేరు వైశ్యుడికి ఉండాలి అని ఎందుకు ఈ రోజు ఆపాదిస్తున్నారు? ఒక శూద్రుడి పేరు వాడికి నీచంగా పెట్టాలి, జుగుప్సాకరంగా పెట్టాలి. ఎప్పుడు కాలుస్తారు ఆ పుస్తకం ఆయన చెప్తే నేను కూడా వస్తానని అడుగుతున్నాను అప్పటి నుంచి. ఆయన చెప్పట్లేదు ఇంకా. ధరంపాల్ ప్రొఫెసర్ గారి నుంచి చెప్పారు.